ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వేడెక్కిపోతున్నాయి. అన్ని పార్టీలు కూడా తమ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం కృషి చేస్తున్నాయి. అధికార పార్టీ మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయని అంటున్నారు. బస్సు యాత్రలో దూసుకుపోతున్నారు. ఈసారి కూడా గెలుపు మాదే అంటున్నారు అధికార పార్టీ వారు. ఇక తెలుగుదేశం పార్టీ వారు అధికార పార్టీ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని ఆలోచింపజేసి అధికారాన్ని చేపడతామని ధైర్యంగా చెప్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ తమకు తక్కువ సీట్లు ఎందుకు తీసుకున్నామో ప్రజలకు వివరిస్తూ లోపల చాలా సీట్లు పోటీ చేసి ఓటమి పాలైన సందర్భాన్ని పాఠాలు నేర్చుకొని అప్రమత్తంగా ఉండాలని సీట్లు తక్కువ తీసుకుని వాటిని గెలిపించుకోవాలనే సంకల్పంతో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ వారి నాయకులు కూడా చెప్తున్నారు. అయితే జనసేన కేడరు కొంచెం ముందుకు వెళ్ళి తాము గెలిచే సీట్లను కూడా డిక్లేర్ చేసేస్తున్నారు. ఇక సర్వేల విషయంకి వస్తే సర్వేలన్నీ ఎవరికి వారే తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఈ సర్వేలు ఎవరు గెలుస్తారు ఏమిటి అనేది రోజుకొక సర్వే, రకరకాల సర్వేలు వస్తున్నాయన్నమాట. ఈ పరిణామాల్లో ఏమవుతుందంటే ఈరోజు ఒక సర్వే వస్తే రేపు ఇంకోటి వస్తుంది. అలా ఆ విధంగా కొంతమంది కేడరు నాయకులు వాళ్ళు కూడా ఆలోచనలో పడిపోతున్నారు. అంటే ఇలా ఉందా, మారిపోయిందా ఇదంతాను అని వాళ్ళు అనుకుంటున్నారనమాట. అయితే ఏది ఏమైనా మూడు పార్టీలు కూడా చాలా పకడ్బందీగా తమ యొక్క ప్లాన్స్ అవి వేసుకుంటున్నాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా తమ అభ్యర్థి కోసం నిలబడడం కోసం పాదయాత్రలు చేస్తూ అన్ని విధాలుగా కూడా ఆ వర్క్లోనే నిమగ్నం అయిపోయి ఉంటున్నారు. ఈ పరిణామాలు ప్రజల్ని ఏ విధంగా, అంటే ఇలాంటి పరిణామాల్లో ప్రజలు ఏ విధంగా స్పందించి తమ ఓటు హక్కును వినియోగించి ఎవరికి అధికారాన్ని కట్టబెట్టబోతున్నారు అనే విషయం మనం చూడాలి. అయితే మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాలు బాగా ఉన్నాయని, వైసీపీ పార్టీ బాగా ఉందని గ్రామీణ ప్రాంతాల్లో అందరూ అంటున్నారు. అయితే సిటీలకు వచ్చేటప్పటికి అక్కడ ఏంటంటే కొంతమంది యువకులు కాస్త నిరుత్సాహంతో తమకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అని అదేవిధంగా కొంతమంది ఉద్యోగులు కూడా, అంటే బయట మామూలుగా ఈ సిటీల్లో ఉండేటటువంటి వాళ్ళు ఈ విధంగా అంటున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయనకు ఈ మధ్య మాటికి కొంచెం ఒంట్లో బాగుండకపోవడం, ఆయన నీరసించిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా నా మీద అటాక్ చేస్తారు కొంతమంది అనేటటువంటి భయాన్ని ఆయన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మధ్యనే మాటికి హైదరాబాద్ వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితులని చక్కబెట్టుకుని వస్తున్నారు. ఇదంతా ఎలా ఉంటుందనేది తెలియదు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడమేనా, నిజంగా ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అనే విషయం తేల్చాలి. ఎవరు నెక్కుతారో చూడాలి.